ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో వైసీపీ ఇన్ఛార్జీల మార్పుపై కసరత్తు కొనసాగుతోంది. సీఎం జగన్ పిలుపుతో గత 2 రోజులుగా తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి తరలివస్తున్నారు. ఇలా ఒకరి తర్వాత మరొకరు వెళ్లడంపై పార్టీ నేతల్లో ఆందోళన మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీల మార్పుపై సీఎం జగన్ కసరత్తు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల ఇన్ఛార్జీలను ఖరారు చేసిన సీఎం పెండింగ్లో ఉన్న మరిన్ని స్థానాల్లో అభ్యర్థుల ఖరారుపై కసరత్తు చేస్తున్నారు. సీఎం జగన్ పిలుపు మేరకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీల మార్పుపై చర్చిస్తున్నారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చి తన సీటు విషయమై సీఎంఓ అధికారులు, పార్టీ ముఖ్య నేతలను కలిసి మంతనాలు జరిపారు. జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నాబాబు, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, మాచెల్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సీఎం కార్యాలయానికి వచ్చారు. రేపల్లె ఇన్ఛార్జి మార్పుతో అసంతృప్తిగా ఉన్న ఎంపీ మోపిదేవి వెంకటరమణను సీఎం జగన్ పిలిపించారు. ఎన్నికల్లో పోటీ చేసే స్థానం విషయంలో సీఎం చర్చించినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి కుప్పం నియోజకవర్గం కంచుకోట అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కుప్పం నియోజకవర్గంలో 500 మందిపై అక్రమ కేసులు పెట్టారని, రేపు తాను సీఎం అయ్యాక ఈ వైసీపీ నేతలను వదిలిపెట్టాలా అని ఆయన ప్రశ్నించారు. కొత్త చట్టం తెచ్చి పేదల భూములన్నీ కాజేసేందుకు ఈ జగన్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్న చంద్రబాబు బ్రోకర్ల ద్వారా ఆన్లైన్లో భూముల రికార్డులు మార్చేస్తారని ఆగ్రహించారు. శాంతిపురం మండలంలో నిర్వహించిన రోడ్ షోలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ సీఎం జగన్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన గెలిపే లక్ష్యంగా ఇరు పార్టీల నేతలు కలిసికట్టుగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. వైసీపీ 4.5 ఏళ్ల పాలనలో కుప్పం నియోజకవర్గంలో 500 మందిపై అక్రమ కేసులు పెట్టారన్న చంద్రబాబు రేపు తాను సీఎం అయ్యాక ఈ వైసీపీ నేతలను వదిలిపెట్టాలా, శిక్షించాలా అని కుప్పం నియోజకవర్గం ప్రజల్ని చంద్రబాబు అడిగారు. వైసీపీ నేతల వేధింపులతో చాలా మంది నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని ఆయన మండిపడ్డారు. కొత్త చట్టం తెచ్చి పేదల భూములన్నీ కాజేసేందుకు ఈ జగన్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు. బ్రోకర్ల ద్వారా ఆన్లైన్లో భూముల రికార్డులు మార్చేస్తారని చంద్రబాబు ఆగ్రహించారు. పాలకులు ఎప్పుడు ఎట్లుండాలంటే, నా ప్రజలు బాగుంటే నేను బాగుంటాను, ఈ ప్రజల కోసం నేను పనిచేయాలని ఆలోచించాలి తప్ప వీళ్ళందరూ బానిసలుగా ఉండాలా, నా పైనే ఆధారపడాలా, నేను మాత్రం దోచుకోవాలనుకుంటే అది సబబు కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ప్రజాస్వామ్యం కాదనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నా. నేను మిమ్మల్ని అందరినీ ఒకే విషయం కోరుతున్నా. ఈ రోజు ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు, జనసేన కార్యకర్తలు ఉన్నారు. మీరు చేయని తప్పులకి ఎంతమంది జైలుకు పోయి వచ్చారు? తమ్ముళ్ళు అడుగుతుంది. ఇక్కడ మునసాయం కూడా జైలుకు పోయి వచ్చారు. 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒకప్పుడు ఏ ముఖ్యమంత్రి తప్పు చేసినా అడిగారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ప్రతి ఒక్క కార్యకర్తకు అన్యాయం జరిగింది, ఆ కార్యకర్తలకు భరోసా ఇస్తున్నా. నేను మీకు అండగా ఉంటా. భవిష్యత్తులో తప్పకుండా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాది నాది నాదని మరొకసారి వారందరికీ హామీ ఇస్తున్నా. పేదరికం లేని సమాజం ఉండాలి, ఆర్థిక అసమానత తగ్గించాలి, ప్రతి ఒక్క పేదవాడికి నేను అండగా ఉంటా. అందుకే ఒకప్పుడు P3 మోడల్ ఒకటి నేనే తీసుకొచ్చా సంపద కోసం. అంటే P3 అంటే సంస్కరణ వచ్చిన తర్వాత పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, దాని కిందనే రోడ్లు వచ్చాయి, దాని కిందనే పవర్ ప్రాజెక్టులు వచ్చాయి, దాని కిందనే విమానాశ్రయాలు వచ్చాయి, దాని కిందనే విమానాలు కూడా వచ్చాయి. ఇప్పుడు నేను ఆలోచిస్తున్నా, పేదరిక నిర్మూలన కోసం, ఆర్థిక అసమానత తగ్గించడం కోసం P4 మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. పేదవాళ్ళని పార్ట్నర్స్ గా చేసుకుంటా 4 గంటలు భిక్ష ఎత్తుకోవాలనుకుంటున్నారు. నేను ఆలోచించేది, పేదవాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఆస్తిగా పరిగణించి వాళ్ళని బాగా చదివించి వాళ్ళకు నైపుణ్యం నేర్పించి వాళ్ళు 10 రూపాయలు మనం ఇస్తే 100 రూపాయలు చదివి సంపాదించే మార్గాన్ని చూపించే బాధ్యత నాదని మీ అందరికీ ఆలోచిస్తున్నా. ఆంధ్రప్రదేశ్లో రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ చెప్పారు. ఇందుకు ప్రతి కార్యకర్త, నాయకుడు శ్రమించాలని కోరారు. నరేంద్ర మోడీ గ్యారంటీయే తమ బలమని, భవిష్యత్తులో అధికారంలో తప్పక వస్తామని ధీమా వ్యక్తం చేశారు.
విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన శక్తి కేంద్ర ప్రముఖులతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. ఏపీలో జెండా ఎగరవేద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అందుకు తగినంతగా కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని కోరారు. నరేంద్ర మోడీ గ్యారంటీయే తమ బలం అని స్పష్టం చేశారు. కార్యకర్తల శ్రమతో తమ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కరోనా వ్యాక్సిన్ తయారీకి మోడీ ప్రోత్సాహం అందించారని, కరోనాను ఎదుర్కోవడంలో భారత్ సక్సెస్ అయిందని చెప్పారు. సిద్ధాంతపరమైన భావజాలంతో బీజేపీ పనిచేస్తోందని, దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన అంత్యోదయ ఆధారంగా బీజేపీ పనిచేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. दीन दयाल उपाध्याय जी ने कहा कि हमारी पार्टी सत्ता में आएगी तो अंत्योदय का आधार पर राष्ट्र निर्माण करेंगे, यानी कि लास्ट पंक्ति में बैठे हुए व्यक्ति को भी लगना चाहिए इस सरकार हमारी है, हमारे लिए है। और आज जब मैं विकसित भारत संकल्प यात्रा में गया, सारा देश में विकसित भारत संकल्प यात्रा की व्यवस्था के साथ में जुड़ा हुआ हूं और दिन शाम को रिपोर्टिंग होता है, दोस्तों सुकून होता है, अच्छा लगता है। देश के अंतिम व्यक्ति को लगता है कि मोदी की गारंटी की गाड़ी जो गांव में आई है वो हमारे लिए कुछ लेके आई है। और हमें संतोष तब होता है, काम क्या होता है, जब मोदी की गाड़ी आती है। तो मैं अभी यहाँ आपके यहाँ भी देखा कई स्टॉल लगा था, कोई जगह पे आयुष्मान भारत का कार्ड बन रहा था, कोई स्टॉल पर बैंक का स्टॉल था, वहां मुद्रा लोन के लिए एप्लीकेशन हो रही थी, कोई जगह पे उज्ज्वला योजना का फॉर्म भरा जा रहा था, कोई स्टॉल पर एग्रीकल्चर का स्टॉल लगा था, कोई किसान सम्मान निधि से वंचित तो नहीं है ना दोस्तों, कोई जगह पे जनधन का अकाउंट खोलने का काउंटर लगा था। అంగన్వాడీల జీతాలు తెలంగాణ ప్రభుత్వం పెంచిన ప్రతిసారి పెంచుతామని తమ ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా అప్పట్లో తెలంగాణలో అమల్లో ఉన్న జీతాల కంటే అదనంగా 1000 రూపాయలు పెంచుతామని చెప్పాం. ఆ ప్రకారమే అధికారంలోకి రాగానే అంగన్వాడీలకు 10,500 నుంచి 11,500కు పెంచామని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. అంగన్వాడీల నిరసనలపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. అంగన్వాడీలకు తెలంగాణ ప్రభుత్వం జీతాలు పెంచిన ప్రతిసారి తమ ప్రభుత్వం పెంచుతుందని ఎప్పుడూ చెప్పలేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ సర్కారు కొలువు తీరిన వెంటనే 1000 రూపాయలు పెంచుతామని హామీ ఇచ్చినట్లు స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే 10,000 ఇచ్చేవారికి 11,000 ఇస్తున్నట్లు వివరించారు. గతంలో జరిగిన సమావేశాల్లో అంగన్వాడీల 10 డిమాండ్లను అంగీకరించామని తెలిపారు. ప్రస్తుతం ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో జీతాలు పెంచే విషయంలో ప్రభుత్వం ఆలోచిస్తోందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకోవాలని సూచించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తొలి రోజు నుంచి మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని అమలు చేశామన్నారు. టీడీపీ నాయకులు అచ్చెన్నాయుడు చేసిన ఆరోపణలో వాస్తవం లేదన్నారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే తెలంగాణలో ఇవాళ ఏదైతే అక్కడ ఇస్తున్న రెమ్యునరేషన్ ఉందో దానికంటే 1000 రూపాయలు పెంచిస్తామని చెప్పాం. ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రభుత్వం 1000 రూపాయలు వెంటనే 10,000 రూపాయలు 10,500 దాన్ని 11,500 చేస్తాం. అంతేగాని తెలంగాణ పెంచినప్పుడల్లా పెంచుతామని చెప్పలేదే. మనం మేము పెంచింది 19లో, తెలంగాణ పెంచింది ఇప్పుడు 21లో. మరి 21 వరకు వాళ్ళు 10,000 ఇచ్చారు, మేము 11,500 ఇచ్చాం. అంతకంటే ముందు తెలుగుదేశం ప్రభుత్వం 3 నెలల కిందే 10,000 చేసింది, 7,500. అయినా సరే మేము 11,500 చేస్తాం. చేసామని ఇది సరిపోద్దని, ఇది ఎక్కువని మేము చెప్పట్లే. గ్రాడ్యుయేట్ కూడా 50,000 ఉంటే దాన్ని 1,00,000 చేశాం. వాళ్ళు అడిగిన 11 సంవత్సరం ఉంటే 11లో 10 చేసాం. ఈ ఒక్కదానికి కొంత సమయం ఇవ్వండి, ఒక 2 నెలల సమయం ఇవ్వండి. ఇది ఎన్నికలతో అవుతున్న సమయంలో ఇలాంటివి మనం పెంచాలు ఇవి చేయడానికి అవకాశం ఉండదు. దయచేసి ఆలోచించి చెప్పాను తప్ప ఆర్థిక పరిస్థితులు ఈ విషయం కూడా మేము ఎక్కడ ఎత్తలేదు. కేంద్రం రాష్ట్రానికి సహకారం అందించడం లేదని అపవాదు వేస్తున్నారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పేర్కొన్నారు. కేంద్రం భాగస్వామ్యం లేకుండా రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరగడం లేదన్నారు. జగన్ పాలనలో వినతి పత్రం ఇచ్చే స్వేచ్ఛ కూడా లేదన్నారు. పరదాల చాటున పర్యటించే ఈ సీఎం మనకు అవసరమా అని పురంధేశ్వరి ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం అపవాదు వేయటం సరికాదని బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి పేర్కొన్నారు.
కేంద్రం భాగస్వామ్యం లేకుండా రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరగటం లేదని ఆమె అన్నారు. కార్యకర్తలను కలవాలని జిల్లాలో పర్యటనలు చేస్తున్నామని, జిల్లాలో రాజకీయ పరిస్థితులు తెలుసుకునే ప్రయత్నం చేయటం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతలను నిర్వర్తించడం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీలో ప్రకటించిన జాబితాలో కాకినాడ ఉందని, స్మార్ట్ సిటీ నిధులు డైవర్ట్ చేసే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. కాకినాడలో పెట్రోకెమికల్ కారిడార్ పెడతామని కేంద్రం ముందుకు వస్తే రాష్ట్రం ముందుకు రాలేదని చెప్పారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, రాష్ట్రంలో విధ్వంస పాలన సాగుతోందని పురంధరేశ్వరి పేర్కొన్నారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనుకున్న స్థాయిలో అనుకున్న మేరకు భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి తన సహకారాన్ని అందించడం లేదు అనేటువంటి ఒక అపవాదు భారతీయ జనతా పార్టీ మీద వేయడం జరిగింది. అయితే ఇవాళ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం, రాష్ట్రంలో ఏదైనా సరే అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్నది అంటే ఈ 10 సంవత్సరాల కాలంలో ఇది సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో జరుగుతున్నది అనేటువంటి విషయం ప్రజలు గుర్తిస్తున్నారు అని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా సింహభాగం కేంద్ర ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం ఉన్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం ఉన్నది. ఆ సహకారం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు బహుశా ఈ మేరకు అభివృద్ధి చేసుండరేమో అనేటువంటి విశ్వాసం కూడా భారతీయ జనతా పార్టీకి ఉన్నది. ఆ సందర్భంలోనే కేవలం ఆంధ్ర రాష్ట్రానికి కాదు, నేను వెళ్ళిన ప్రతి జిల్లాలో కూడా ఆ జిల్లాలో ఏ మేరకు కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందించింది అని అక్కడ ఉన్నటువంటి ఆ జిల్లాలో ఉన్నటువంటి పాత్రికేయ మిత్రుల ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి తెలియజేసే ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం. నిజంగా చూసినట్లయితే ప్రతి ఒక్క జిల్లాలో నేను ఇప్పటి వరకు ఏదైతే చెప్పానో 22 జిల్లాలకు వెళ్ళానని, ఈ 22 జిల్లాల్లో కూడా వేలాది కోట్ల రూపాయల మేరకు ప్రతి జిల్లాకి ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం ఆ జిల్లా యొక్క అభివృద్ధిలో ఉన్నది అని చెప్పి మేము సగర్వంగా ఎన్నికలకు ముందు 730 హామీలు ఇచ్చిన జగన్ 4.5 పాలనలో అమలు చేసింది 15%మేనని టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. విద్యుత్ ఛార్జీలు పెంచనని అధికారంలోకి వచ్చిన తర్వాత విపరీతంగా భారాలు మోపి 64,000 కోట్ల భారాన్ని ప్రజలపై మోపారని ఆరోపించారు. మద్యపానం దశల వారీగా అమలు చేస్తారని చెప్పి 2 లక్షల కోట్ల నాసిరక మద్యాన్ని అమ్మారని మండిపడ్డారు. మొగల్రాజపురంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నవరత్నాలు మరియు మేనిఫెస్టో ప్లస్ జగన్ రెడ్డి పాదయాత్ర హామీల అమల్లో 85% ఫెయిల్, నవరత్నాలు నవమోసాలయ్యాయి అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ 3 నెలల్లో ప్రభుత్వ కాలపరిమితి ముగుస్తుందని అన్నారు. 730 వాగ్దానాలు ఇచ్చారని 15% మాత్రమే నెరవేర్చారని అన్నారు. కానీ మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయని 99% అమలు చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని వ్యాఖ్యానించారు. వివిధ పథకాల్లో ప్రతి పేదవాడికి ₹1,00,000 ఎగ్గొట్టారని విమర్శించారు. 5 సంవత్సరాలకు 5 అమ్మఒడి ఇవ్వాల్సి ఉండగా ఇచ్చింది 3 మాత్రమే అని అన్నారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని ఇవ్వలేదని, రాష్ట్రంలో 50 లక్షల మంది కాపు మహిళలు ఉంటే కేవలం 2 లక్షల మందికి మాత్రమే ఇచ్చారని పేర్కొన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచనని అధికారంలోకి వచ్చిన తర్వాత విపరీతంగా భారాలు మోపి 64,000 కోట్ల భారాన్ని ప్రజలపై మోపారని పేర్కొన్నారు. మద్యపానం దశలవారీగా అమలు చేస్తానని చెప్పి 2 లక్షల కోట్ల నాసిరక మద్యాన్ని అమ్మారని ఆరోపించారు. ప్రతి రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నవరత్నాలు ఏవైతే ఆయన చెప్పాడో ఆ నవరత్నాల్లో ఇవ్వవలసిన బాకీ ప్రతి పేదవాడికి ₹1,00,000 ఎగ్గొట్టాడు. ₹1,00,000. నేను ఇదేమి రాజకీయంగా మాట్లాడతలా. అతను చెప్పినటువంటి పేదలకు ఇస్తానన్నటువంటి పథకాలు అమ్మఒడి అయితే కానీ, చేయూత అయితే కానీ, కాపు నేస్తం అయితే కానీ, ఆటో డ్రైవర్లకే కానీ, రజకు సోదరులకే కానీ, టైలర్లకే కానీ ఏదైతే వాగ్దానాలు ఇచ్చాడో, విద్యా దీవెని కానీ ఇచ్చాడో అది ఎన్ని ఇచ్చాడు, ఎన్ని ఇవ్వాలి? 5 సంవత్సరాలకు 5 అమ్మఒళ్ళు ఇవ్వాల్సి వస్తే ఇవాళకి ఇచ్చినవి 3 అమ్మఒళ్ళు. 2 పిల్లలు ఉంటే 15,000, 30,000 ఇస్తానని చెప్పి, తర్వాత ఒక పిల్లకే తల్లికి ఒకళ్ళకి అమ్మఒడి అని 15,000 అని 14,000 చేసి మళ్ళీ 13,000 చేసి ఇవాళకి ఇచ్చినటువంటి అమ్మఒళ్ళు 3 అమ్మఒళ్ళు ఇచ్చాడు. కరెంట్ ఛార్జీలు పెంచనని చెప్పి 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచి 64,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇది వాస్తవమా కాదా?
మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం, ప్రజల్ని ఆలోచించమని అడుగుతా ఉన్నాం. మాట తప్పను, మడమ తిప్పను, నాకు ఇది మేనిఫెస్టో బైబిల్ లాంటిదని చెప్పినటువంటి సొల్లు కబుర్లు చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ 5 సంవత్సరాలు అయిపోయింది. అమరావతి రాజధాని మా విధానం అన్నాడు. గెలిచినాక 3 ముక్కలాట పేరు మీద 3 రాజధానులని 3 ముక్కలాటాడు. అంటే పచ్చి దగాకోరు జగన్మోహన్ రెడ్డి, పచ్చి దగాకోరు పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇంకోటి చెప్పాడు, గత ప్రభుత్వం ఇస్తున్న ఉచిత ఇసుక పాలసీని అమలు చేస్తా అన్నాడు. అధికారంలోకి వచ్చి ఇసుకని మాఫియా చేసి ఇసుకని ఇష్టారీతిన బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్నాడు. ఏదైతే టెంపరీ ఎంప్లాయీస్ ఉన్నారో, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, వాళ్ళని పర్మనెంట్ చేస్తానని వాళ్ళ చేత ఓట్లు వేయించుకుని మోసం చేశాడు. ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచన చేయాలి. ఆడుదాం ఆంధ్ర క్రీడల్లో భాగంగా విద్యాధరపురం క్రికెట్ మైదానంలో శుక్రవారం జరిగిన మ్యాచ్లను ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రద్యుమ్న పరిశీలించారు. మైదానంలో క్రికెట్ ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు. యువతలోని క్రీడా నైపుణ్యం గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పోటీలను నిర్వహిస్తుందని ఈ సందర్భంగా వెల్లడించారు. పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాస్, ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రత్యున్మ ఐఏఎస్, నగర కమిషనర్ సపనల్ దినకర్ పొండ్కర్ ఐఏఎస్ విద్యాధరపురం స్టేడియంలో జరుగుతున్న ఆడుదాం ఆంధ్ర పోటీలను శుక్రవారం ఉదయం పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాస్, ప్రిన్సిపల్ సెక్రటరీ యూత్ అడ్వాన్స్మెంట్ టూరిజం అండ్ కల్చర్ ప్రత్యున్మ ఐఏఎస్, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ సపనల్ దినకర్ పొండ్కర్ ఐఏఎస్ పరిశీలించారు. ఈ సందర్భంగా పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆడదాం ఆంధ్ర పోటీలు క్రీడాకారుల్లో ఉన్న నైపుణ్యం వెలికితీసేందుకు ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. జరుగుతున్న 5 విభాగాల్లో క్రీడాకారులు తమ ప్రతిభను చాటి చెప్పాలని, పశ్చిమ నియోజకవర్గంలో స్టేడియం నిర్మాణం అనేది క్రీడాకారుల ఆశని, అభివృద్ధి చెందుతున్న విజయవాడలో ప్రత్యేకించి పశ్చిమ నియోజకవర్గంలో విద్యాధరపురంలో నిర్మాణమవుతున్న స్టేడియం అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనమని పేర్కొన్నారు. మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మైలవరం ఎమ్మెల్యే సీటు విషయంలో సీఎం జగన్ నిర్ణయమే శిరోధార్యమని పేర్కొన్నారు. 2019లో జగన్ చెబితేనే మైలవరంలో పోటీ చేసి 1999లో తనను ఓడించిన వ్యక్తిని మైలవరంలో ఓడించానన్నారు. నిన్న సీఎంఓ నుంచి ఫోన్ వచ్చిందని, అభివృద్ధి పనుల నిధుల కోసమే సీఎంను కలవడం జరిగిందన్నారు. సోషల్ మీడియా యూనివర్సల్ సమస్యగా మారిందని వసంతకృష్ణ ప్రసాద్ అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశానుసారం నడుచుకుంటానని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండలం చెరువు మాధవరంలో వంతెన ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ప్రారంభోత్సవం అనంతరం ఎమ్మెల్యే వసంత మీడియాతో మాట్లాడారు. సీఎంఓ కార్యాలయం నుంచి పిలుపు రావడంతో తాను తాడేపల్లి వెళ్లినట్లు వివరించారు. ఈ భేటీలో నియోజకవర్గానికి సంబంధించిన నిధులు, పనులు సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించి సంబంధిత పనులకు ఆదేశాలు జారీ చేశారని అన్నారు. తమ భేటీలో రాజకీయపరమైన విషయాలేవీ చర్చకు రాలేదని చెప్పుకొచ్చారు. 2019 ఎన్నికల్లో పంతం కోసం పనిచేసి దేవినేని ఉమామహేశ్వరరావును ఓడించారని స్పష్టం చేశారు. తాను ఎప్పటికీ మైలవరం నియోజకవర్గం ప్రజలకు కుటుంబ సభ్యుడిగా ఉంటానని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమానికి కట్టుబడి ఉంటానని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ తెలియజేశారు. రాజకీయాలకు దూరంగా ఉన్న ముఖ్యమంత్రి గారి నిర్ణయం మేరకు, ఆయన ఆదేశం మేరకు నేను వచ్చి మళ్ళీ 2019లో ఇక్కడ పోటీ చేయడం జరిగింది. నేను మళ్ళీ శాసనసభ్యుడిగా గెలిచే వరకు నేను నా పంతం గురించి ఆలోచించా. నన్ను ఎప్పుడైతే 2019లో ఓడించాడో అతను ఓడించడమే నా లక్ష్యంగా పనిచేశా. కానీ 2018 నుంచి ఇక్కడ తిరిగిన తర్వాత 2019లో మైలవరం నియోజకవర్గ ప్రజానీకం నన్ను ఏం గెలిపించారో వాళ్ళందరూ నన్ను వాళ్ళ కుటుంబ సభ్యుడిలాగా భావించి మేమందరం ఒక కుటుంబంగా సాగుతున్న ఈ తరుణంలో మా నియోజకవర్గ ప్రజల కోసం, ఇక్కడ అభివృద్ధి కోసం, ఇక్కడ సంక్షేమం కోసం నేను పూర్తిగా కట్టుబడి ఉన్నాను. ముఖ్యమంత్రి గారి నిర్ణయానుసారం ఏదైతే విద్యా దీవెన నిధులు విడుదల కార్యక్రమానికి భీమవరం విచ్చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని స్థానిక లూథరన్ గ్రౌండ్స్ హెలిప్యాడ్ వద్ద చిట్టూరి సోని, చిట్టూరి మోహన్ కుమార్ దంపతులు వారు 5 నెలల చిన్నారితో కలిసి ముఖ్యమంత్రిని కలవడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే మా కుటుంబానికి ఎంతో అభిమానమని, ముఖ్యమంత్రిని కలిసి తన బిడ్డకు నామకరణ చేసుకోవాలనే కోరికతో రావటం జరిగింది. ముఖ్యమంత్రి వారి చిన్నారిని భుజానికి హత్తుకుని ముద్దాడి రాజశేఖర్గా నామకరణం చేయడం జరిగింది. స్వయంగా ముఖ్యమంత్రి తమ కుమారునికి పేరు పెట్టడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు.
జగనన్న విద్యా దీవెన పథకాన్ని సద్వినియోగం చేసుకుని మంచి కెరీర్ను సొంతం చేసుకోవాలని కలెక్టర్ ఢిల్లీరావు సూచించారు. ఈ పథకం ద్వారా 4వ త్రైమాసికంలో 31,482 మందికి 25.53 కోట్ల లబ్ధి చేకూరిందన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని మంచి స్థానాలను కైవసం చేసుకున్న విద్యార్థులను స్ఫూర్తిగా తీసుకుని ముందడుగు వేయాలన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం విద్య కోసం ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తోందని, ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత కెరీర్ను సొంతం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు విద్యార్థులకు సూచించారు. జగనన్న విద్యా దీవెన జిల్లా స్థాయి కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ వీసీ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, ప్రజాప్రతినిధులు, అధికారులు విద్యార్థులతో కలిసి పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రసంగించి బటన్ నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఫీజు మొత్తాన్ని జమ చేసిన అనంతరం కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం మెగా చెక్ను విద్యార్థులకు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యా ప్రాధాన్యాన్ని గుర్తించి ఈ రంగంలో విప్లవాత్మక కార్యక్రమాలు, పథకాలను అమలు చేస్తున్నట్లు తెలియజేశారు. ఆర్థిక సమస్యలు పేద కుటుంబాల పిల్లల ఉన్నత చదువులకు అడ్డం కాకూడదనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి మార్గనిర్దేశనంతో జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన తదితర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఫీజులు చెల్లించేందుకు సమయానికి చేతిలో డబ్బులు లేక పడే ఇబ్బందులు ఏమిటో తనకు తెలుసని పేర్కొన్నారు. అలాంటి ఇబ్బందులు పేద కుటుంబాల పిల్లలకు ఎదురు కాకూడదనే ఉద్దేశంతో విద్య ద్వారా పేదరికాన్ని రూపుమాపాలనే గొప్ప లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని బాగా చదువుకుని కెరీర్ పరంగా ఉన్నతంగా ఎదగాలని విద్యార్థులకు సూచించారు. వేరియస్ వెల్ఫేర్ అంటే ఎస్సీ అవ్వచ్చు, ఎస్టీ అవ్వచ్చు, బీసీ అవ్వచ్చు, మైనారిటీ అవ్వచ్చు, కాపు అవ్వచ్చు, క్రిస్టియన్ అవ్వచ్చు, డిఫరెంట్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్లో చదువుతున్నటువంటి పిల్లలందరికీ కూడా ఈరోజు మన ఎన్టీఆర్ జిల్లాలో సుమారుగా ఒక 31,000 మంది పిల్లలకి, సుమారుగా ఒక 28,000 మంది తల్లులకి వారి ఖాతాల్లో ఒక అప్రాక్సిమేట్లీ ఒక 25 కోట్లు అనేటువంటిది ఈరోజు జమ చేయడం అనేటువంటి చాలా ఆనందదాయకం. అంటే విద్యా దీవెన కార్యక్రమాన్ని యొక్క విశిష్టత అంటే చదువుకునేటువంటి పిల్లలకి అడిగితే తెలుస్తుంది దాని యొక్క ఇంపార్టెన్స్. యాక్చువల్గా అవసరము ఏదైతే ఉంటుందో ఎందుకంటే అటువంటి పరిస్థితి నుండి నేను వచ్చాను కాబట్టి ఒకవేళ ఆ టైంకి ఫీ కట్టాలన్నా లేని పరిస్థితిలో ఎంతోమంది పిల్లలు అనేటువంటిది ఉంటారు. సో ఖచ్చితంగా ఇటువంటి స్కీమ్ అనేది చాలా ఉపయోగకరం. సో పిల్లలందరూ కూడా చక్కగా ఇటు ఐటీఐ అవ్వచ్చు, లేకపోతే పాలిటెక్నిక్ అవ్వచ్చు, డిగ్రీ అవ్వచ్చు, దెన్ ఇతర +4 and +5 కోర్సెస్ అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా చక్కగా అనేటువంటిది చదువుకొని ప్రభుత్వం ఏదైతే విద్య గురించి చాలా అనేటువంటిది ఖర్చు పెడుతుంది. ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా గత 50-60 సంవత్సరాల ఈ స్వాతంత్ర భారతదేశంలో విద్య గురించి ఎంత ఎక్కువగా ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం అనేటువంటిది ఎప్పుడు చూడలేదు. అంత ఎక్కువగా ఖర్చు పెడుతున్నటువంటి ప్రభుత్వానికి పిల్లలందరి తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని కార్మిక సంఘాల నాయకులు ధ్వజమెత్తారు. ఇప్పట్లో వేతనాలు పెంచలేమంటూ మంత్రులు చెప్పడం దారుణమన్నారు. అంగన్వాడీల పోరాటానికి మద్దతుగా కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ సెంటర్లో ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సంఘాల నాయకులు నినాదాలు చేశారు. అనంతరం రఘునాథ్, రవిచంద్ర ఇతర నేతలు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సీఎం జగన్ విస్మరించడం సరికాదన్నారు. అంగన్వాడీలు చేస్తున్న సేవలు గొప్పవని, వారికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్నా స్పందించకపోవడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీలకు న్యాయం జరిగేంత వరకు కార్మిక సంఘాల మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా పదే పాత పాటనే ఒళ్ళిస్తూ అవి చేశామని పత్రికల్లో ఫుల్ పేజీలు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తూ కాలయాపన చేయటాన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా నిరసన తెలియజేస్తూ ఉన్నాయి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వాళ్ళ సమ్మెకి సంఘీభావంగా ఏఐటీయూసీ, సిఐటియు, ఐఎఫ్టియుల నాయకత్వాన అన్ని కేంద్రాల్లో కూడా వారికి మద్దతుగా
శాంతియుతమైనటువంటి ప్రదర్శన చేయాలని పిలిపివ్వడం జరిగింది. ఇన్ని రోజులు కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం తీవ్రమైనటువంటి విషయంగా పరిగణిస్తూ ఉన్నాం. ఎందుకంటే వారిది చాలా న్యాయమైనటువంటి కోరికలని ప్రభుత్వమే ఒక పక్క చెప్తా ఉంది. వాళ్ళు ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్లో కూడా అక్క చెల్లెమ్మలకి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. 11 డిమాండ్లు అంగన్వాడీలు పెట్టారు. అందులో 10 డిమాండ్లు పరిష్కరించాం. ఒకే ఒక్క డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ని మేము పరిష్కరించలేమని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పడం చాలా హాస్యాస్పదం. 11 డిమాండ్లో 3 డిమాండ్లకు మాత్రమే ప్రభుత్వం జీవో ఇచ్చింది. వేతనాలు, గ్రాట్యుటీ అమలు మీద ఒక్క మాట కూడా మంత్రుల బృందం మాట్లాడడం లేదు. చివరికి ముఖ్యమంత్రి గారి దృష్టిలో అంగన్వాడీల సమ్మె లేదని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పి తప్పించుకోవడం అనేది చాలా దుర్మార్గమైన వైఖరి. అంగన్వాడీల సమ్మెకు మద్దతుగా ఈరోజు సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు కార్మిక సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా తక్షణమే వేతనాల పెంపు, గ్రాట్యుటీ అమలు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జీవోలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంగన్వాడీలు కానీ చర్చలకు పిలిచి సమస్య పరిష్కారం చేయకపోతే 3వ తేదీన మొత్తం అన్ని కలెక్టరేట్లు ముట్టడించడానికి మేము రంగం సిద్ధం చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నాం. వాళ్ళు అడిగినటువంటి కోరికలు న్యాయమైన కోరికలు, సహజమైన కోరికలు, గొంతెమ్మ కోరికలు కావు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం పెరిగిన ధరలకనుగుణంగా వేతనాలు పెంచాలి. ఈరోజు పెరుగుతున్న ధరలకనుగుణంగా 26,000 కనీస వేతనం ఉండాలనేటువంటిది అంగన్వాడీలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు పక్క రాష్ట్రాల్లో చర్చలు పిలిచి సమస్యలు పరిష్కరించి అక్కడ అమలు చేస్తూ ఉంటే ఇక్కడ ఎందుకు నువ్వు అమలు చేయమని అడుగుతా ఉన్నా. నియంతలాగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నాడు. అంగన్వాడీలకు సంబంధించి 1,03,000 మంది ఈ రాష్ట్రంలో 55,000 కేంద్రాల్లో మాతా శిశు మరణాలు తగ్గించడం కోసం కృషి చేశారు. అలాగే పిల్లలకి, పెద్దలకి పౌష్టికాహారం అందించడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. సుప్రీంకోర్టే చెప్పింది వ్యవస్థ ఉండాలి, వ్యవస్థను వ్యవస్థీకృతం చేయాలి, దీన్ని డిపార్ట్మెంట్గా మార్చాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం.